అదే బిడ్డగా పలానా ఊరికి పోయి ఈ పని చేసుకుని ఆపు నీకు వచ్చినాక డబ్బులు ఇస్తా ఇచ్చేస్తా అజ్జేస్తా అంటే వాళ్ళు ఏమంటారు వేరే కాడ బాగా పనున్నాయి నేను పోనంటారు. అదే మన గౌన్లోకి ఇట్లా అదే బిడ్డ నువ్వు వెనకటూరు పోయి ఈ పని చేసుకురాపు వేరే ఊరికి ఈ పని చేసుకురాపు నీకు వచ్చినాక నిదానమైన కళ్ళు పోతా అంటే వాడి ఇంట్లో వాడి పెళ్ళని చావని మన అవ్వదావు ఆ పని పోయి అర్థం. అదే గౌడు పుడితే రాబోయే సాగంగా పూర్వం నుంచి ఉంది. ఇప్పుడు కొత్తగా చెప్పేది కాదు. పూర్వంలో గౌడు ఏ విధంగా ఉండే తెలుసా? ఏ విధంగా? బ్రాహ్మణుడు ఏ ప్రకారంగా ఉంటాడో గౌడు ఆ విధంగా ఉండాలి. రుద్రాక్ష పేర్లు, జంజము, విభూతి ఈ ప్రకారంగా ఉండేది పూర్వములు. అంటే ఇప్పుడు అన్ని నిషేధించుకుంటూ వచ్చారు, ఒక్కొక్కటి తీసేసుకుంటూ పోతున్నాం. అందుకొరకై కొన్ని నియమాలు మాత్రం పాటిస్తారు మన గౌడులు. చెట్టు ఎక్కిన తర్వాత నిలవదలిగితే ఫస్ట్ మొక్కుతారు. ఆచారం మాత్రం పోయి ఈ విధంగా. సరే, గౌడ కులంలో ఎన్ని కులాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని కులాలు? 5 వర్గాలు ఉన్నాయి. 5 వర్గాలేదా? ఏ విధంగా అంటే గౌళ్ళు బాగా సంపాదించి కోటలు కట్టారు, ప్రతి ఊరిలో రాజులు అయ్యారు, మరి దొరల కంటే రాజుల కంటే ఘనంగా బ్రతుకుతున్నారు. సరే, ఈ 5 గౌళ్ళల్లో 4 వేరే సంకల్పం కలిగింది. మేము పొత్తులుంటేనే గింత సంపాదించినాం, ఏర్వాళ్ళు బాగా కుప్పలు అని శంకరుడు పిలిచారు. పరమేశ్వర, మేము ఏరు పెడతాం తండ్రి, మాకు ఏరు పెట్టండి అన్నారు. సరే బాబు, మీరు ఎంత సంపాదించారో తీసుకొచ్చి నాకే పెట్టుండి, మీకు ఏరు పెడతారు. శంకరుడు చెప్పాడు. 7 పెట్టెల ధనం సంపాదించారు గౌళ్ళు. ఆ 7 పెట్టెల్లో పరమేశ్వరుడు ఒక కాలు పెట్టాడు ఆ పెట్టె మీద. ఎందుకని అడిగారు, ఏమిటయ్యా పంచమంటే పెట్టె మీద కాలు పెట్టావంటే బాబు మీకు ఒట్టికిచ్చిన వరం, మీరు ఇప్పుడు ఏర్పడతారన్నారు. అందుకని తిరిగి తహసీలు పన్ను ఏర్పాటు చేశానన్నారు. అప్పటి నుండే తహసీలు పన్ను మొదలైంది. ఆ తర్వాత తండ్రికి ఒక పెట్టె అని, ఆడబిడ్డకు ఒక పెట్టె అని ఇచ్చారు. 3 అయినాయి. ఏంటంటే ఇక మేము ఈ కులంలో ఉంటే మాకేమవుతుంది, 4 పంచుకోవాలి కదా అని మేము ఈ కులంలో ఉండమని అని ఈడుగులయ్యా. వాళ్ళిచ్చా వాళ్ళే ఈడుగులైపోయా. ఏమని? సరే, పూర్వంలో ఏ విధంగా ఉండంటే ఆది గౌడు, అమరగౌడు, వేదగౌడు, ఇప్రగౌడు వీళ్ళంతా ఈడుగులయ్యారు. ఇప్పుడు బట్టి గౌడు, చెట్టి, హల్దియా, ఈడు ఇవన్నీ ఈడుగులు అయిపోయారు. శ్రేష్ఠులు మాత్రం గౌడు, దేవగౌడ సంఘం. గౌడు చెట్టులు కూడా ఈడుగోళ్ళని అనుకోరు. ఈడుగోళ్ళ దగ్గర కోరు వాళ్ళని అనుకోరు. గౌడుల వరకే మన సాంప్రదాయం. కానీ ఇప్పుడు వాళ్ళు మాగలుగుతారు. అంటే ఒక్కడ కలవకుండా ఒక్కడ అందుకే కళ్ళు. ఇప్పుడు దేవా, ఇప్పుడు మరి మీకు మీ గోత్రం సరే, పెళ్లి సందర్భంలో రాముడు అడుగుతాడు, మీ గోత్రం ఏంటి? నాకు తెలిసే మీ గోత్రం కమండలం కదా. కమండలం గోత్రం లేకపోతే కత్తి. మేము గుర్రోళ్ళం, మేము బందెలోళ్ళం, మేము ఖైరోళ్ళం, మేము రంగోళ్ళం. అవి ఇళ్ల పేరు. అంటే ఇళ్ల పేరు చెప్తే అది కాదు. ప్రతి వర్గానికి ఒక గోత్రం ఉంటుంది. ఏ విధంగా అంటే మరి పరమేశ్వరుని కొడుకు కంటమ మహేశ్వరుడు, కమ్యూనియమకర్షి బిడ్డ చెల్లమాంబ. ఆడపిల్లకు పెళ్లి చేసుకునే సందర్భంలో నీ గోత్రం ఏంటి అంటే కమ్యూనియమకర్షి గోత్రం అనాలి. కొడుకు పెళ్లి చేసుకున్నప్పుడు నీ గోత్రం ఏంటంటే శివనామ గోత్రం అనాలి. శివుని కొడుకు కంటమ మహేశ్వరుడు, కమ్యూనియమకర్షి బిడ్డ చెల్లమాంబ కావున మాకు 2 గోత్రాలు ఉన్నాయి. ఒక గోత్రం మీద బ్రాహ్మణ పెళ్లి అది గురించి 2 చెప్పాలి. సంతోషం దేవా. ఇంకా మీకు సరే, నేను గౌళ్ళకు పెద్ద మనిషినైనా తీసుకొచ్చిన అది అందరికి బాగాలి కాబట్టి నన్నే వచ్చారు. కాళ్ళు పంచుకున్నారా మరి? అవును, మనది భోగందరి పొత్తు వాళ్ళకి ఏం కాలేదు. వస్తుంటది ఆ ఒంటి కొలది రాది. ఒంటి కొలది గ్రహించాడు. నిలబెట్టెక్కిపోతే నా ముక్కుల, నా చెవుల, నా కళ్ళ పడాలనుకున్నావా? నిలబెట్టెక్కిపోతున్నాడు. అట్ట కాదు. మా గౌడు ఎంత మంది కళ్ళు పోసినా తాగేటోడు నంబరు. ఈ కిందున్న కళ్ళు నాకు అవసరం లేదు, చెట్టు మీద కళ్ళే కావాలంట అంటారు. అంటే మీకు నమ్మకం లేకపోతే నీవు నా ఎంబట్రా వచ్చేది ఉంటే చెట్టు కింద నిలబెట్టి ఎక్కిపోతామని చెప్తాం. అంత విడిగా చెప్పరాదు కాబట్టి రాబోయ్ నిలబెట్టి ఎక్కిపోతామని చెప్తాం. ఎక్కితే మరి బోలందది నీ మీద చెప్తాను. కళ్ళు అవుతాను మీ మండలకు వచ్చిన మీ గౌరవులు బాగా వెరైటీగా మాట్లాడతారే. ఎట్లా? నేను ఏదో తాగుదని వచ్చిన, అసలు తాగ ఎప్పుడు వస్తా తాగుతాను పోతే నా చూతుదా నాది మంచిగా లేకపోతే మా తమ్ముడు మంచిగా లేకపోతే మా మామ మా మామ చూడుకో మంచిగా ఉంటుంది.
ఏమో మరి ఏం చూపిస్తారు మా చిన్న తమ్ముడు మొన్న చెప్తున్నా మంచిగా ఉంటుంది ఆయన చూసుకుంటాడు మా దగ్గర ఏముంటది కళ్ళు ఏం చూస్తావు అదే కళ్ళే అదే నా చూద్దా అంటే నాకు ఆ మాట మేము ఎందుకు మాట్లాడుకోవచ్చు తెలుసా తాగేవాడు తాగని వాడు మా వృత్తి ధర్మంగా తెలుసు తాగేటోడు ఎక్కడో కొనుక్కున్నాడు తాగిపోతాడు నీలాంటి వృత్తి పుల్లగండోడు అక్కడో దమ్ము ఇక్కడో దమ్ము అక్కడో దమ్ము తాగుతాడు 5 దమ్ము తాగినాక అందుకే సరే కదేవా సరే కానీ గౌడు కోడి తిన్నాబోయ్ కోడినా అంటే ఏం కోడి మహాదోషం జుట్టు కూడా బయలు కూడా నాటు కూడా అట్లా అయిపోయినాక ఎల్లమ్మ కూడా వస్తుకొని వాళ్ళు కోడి ఇస్తామన్నారు నేను అనేది ఈ కోడి కాదు నేను అనేది కలకోడి పుంజు కలకోడి పుంజు అనేది చాలా గొప్పది మరి రాజుల నుంచి 9 ఊళ్ళు అగ్రహారంగా పొందింది నా తమ్ముడు నా తోబుట్టు మరి గౌళ్లకు ఆ పుంజు ఆడబిడ్డతో సమానం ఏంటిది కలకోడి పుంజు ఆ కలకోడి పుంజు ఇప్పుడు ఏమైంది కారు కోడే అడవిలో పుట్టింది సరే ఎవరైనా తీసుకొచ్చేది ఉంటే దాన్ని 10 కాడ 20 తీసుకుపోయి మంచిగా గరం నీళ్ళ దాన్ని పోసి దాన్ని పూర్వీకి దానికి ఆపి చిన్న చిన్న ముక్కలు కొట్టుకొని దాని తోడుకు తాటికాలు ఈతకాలు పెట్టుకుని ఆనందంగా రాగాలి తినాలి అదే కారు కోడి ఎవరైనా తీసుకొచ్చేది ఉంటే 10 కాడ 20 దానికి పసుపు ముక్క పెట్టి అడవిలో విడిచిపెడితే ఎంత పుణ్యం తెలుసా గౌడికి ప్రాణంతో కాశీ చూసిన గౌడి గత్య పుణ్యం కారు కోడికి పసుపు ముక్క పెట్టి అడవిలో విడిచిపెట్టే గౌడి గత్య పుణ్యం ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్తున్నారు సరే నేను సరే మంత్రి సరే మరి మా గవర్నమెంట్ వచ్చారు ఇక రేపు పోతారు మరి నా పాలకు 1000 రూపాయలు పడ్డాయి నువ్వు 1500 రూపాయలు ఇచ్చేది నువ్వు అంటే 1500 రూపాయలు కలు వచ్చినా ఇప్పుడు నాకు అరే నువ్వు తాగబట్టి 6 నెలలు కదా అబ్బా గత అయినా ఒక పని చేయి ఏం చేయాలి 1500 ఎట్లా అయినాయి ఇంకో 500 నాకు ఇచ్చి 2000 కాయలు పెట్టు కళ్ళు పోసింది నీ కాగితం పెట్టుకుంటాను కదా ఎట్లయినా బాగా అయ్యామా అరే పారిపోతున్నా పారిపోడు కాదు రేపు మా వాళ్ళు పోతారు కాబట్టి ఇచ్చే పైసలు ఇచ్చేయరా లేవు నీకు అసలు అడిగే పద్ధతి ఉందా ఆట అడిగే పద్ధతి ఉందా కళ్ళు మంచిగా వచ్చిన సరే ఒప్పుకుంటా నేను ఇంటికాడ ఉండగా వస్తావు ఏమైనా పైసలు అంటావు ఇంటికాడ నాకు 2 పిల్లలు ఉన్నారు వాళ్ళు విన్నారు అనుకో రేపు నాకు అన్నం పెడతారా అది నాకే బాధ ఇక్కడ హోటల్ కాడ కూర్చొని ఛాయ్ తాగుతుంటా ఆడికి వస్తావు ఏమైనా పైసలు అంటావు అక్కడ హోటల్ విన్నాను రేపటి నుంచి ఉత్తర ఛాయ్ పోతాడు నాకు అయితే నేనేం చేయాలి నలుగురు నిలుసొని ముచ్చట పెడతా అంట అదే ఇక వియ్యవారా అంటావు వాళ్ళు ఇంటే నాకు రేపు అప్పిస్తారా నేనేం చేయాలి మరి నేను రోజు పొద్దున ఎడిపోతా దొరికిపోగా దొరకబట్టుకొని అక్కడ కట్టకే తీసుకపోయి చెవుల గా వియ్యవారా పైసలు అనాలి అంతే నిన్ను సాటు పోయి పైసలు అడగాలి అసలు ఉంటే అక్కడ తీసుకోపో ఏది మన కోటిలింగాల కాడికి ఈ పైసల కొరకు అసలు పైసలు ఇస్తావా ఇవ్వ చెప్పు ఇస్తా మెల్లగా ఇస్తా తీసుకో పైసలు ఇస్తావా లేదా ఇవ్వకపోతే ఏమైతుంది అరే గౌడి వద్దా కళ్ళు తాగి ఎగబెడితే నువ్వేమైపోతావు తెలుసా ఇల్లు ఎక్కాలంటే ఓడి ఇచ్చే ఆధారం మేము తాడి చెట్టు ఎక్కుతాం మోకో ముస్తాదు గుంజు మీద ఆధారపడి ఒక్కరని పరపరంగా కళ్ళు తీసుకొచ్చి మీకు పోస్తాం సరే తాగి ఎగబెడితే నువ్వేమైతావు తెలుసా గౌడు ఎటు పోతాడు రోజు పొద్దున లేక దొడిపోతాడు అందులో పెండల పురుగై పుడతావురా అందులో పెండల పురుగై పుట్టినా సరేగా నీకు మాత్రం పైసలు ఈ మానవ జీవితంలో ఏమున్నది దేవా పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి వాళ్ళని చదవాలి ఇవన్నీ కష్టాలు పడాలి అదే ఆ పెండల పురుగై పుడితే అల్ల తినచ్చాలేమంటారు అట్లనే పైసలు సరే నేను వనంలోకి పోతున్నాను నేను ఎప్పుడు వనంలోకి పోయినా నేను నా భార్యతో ఆజ్ఞ పొంది వనంలోకి వెళ్తాను అందుకొరకై చలమాదేవిని ప్రవేశపెట్టు వనంలోకి వెళ్తాను చలమాదేవిని ప్రవేశపెట్టు నేను అదే అదే
ఎందుకు పిలిచారు? అవును ఎందుకు స్వామి? చూడమ్మా, ఏ రోజైనా నేను ఎక్కడికి వరంలో కంటే తలలకు పోగా నీతో ఆజ్ఞ పొంది నేను వెళ్ళావని, అందుకే నీవు నాకు ఆజ్ఞ ఇచ్చేది ఉంటే నేను వరంలోకి వెళ్తానని ఆలోచిస్తున్నా. శృంగారవనం వెళ్తున్నారా? అవును దేవి. సరే సరే. ఎందుకు తెలుసా? ఎన్నడైనా గాని మంగళ హారతి పట్టుకొని నివాళులు పట్టుకొని వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్లేదానికి ఈ రోజు వచ్చి చేతులతో వచ్చావమ్మా ఎందుకు అంటున్నావు గాని ఈ రోజు నా మనసులో ఒక కోరిక ఉన్నదండి. నీ మనసులో గల కోరికనా? ఆ కోరిక ఇప్పుడు చెప్పు దేవి. మదిలో నానొక కోరిక వెదిలేను నాకిప్పుడు ప్రాణనా ఎన్నడైనా కానీ నాకు అది కావాలి స్వామి, బంగారం కావాలి, సొమ్ములు కావాలి, నగలు కావాలి, నాణ్యాలు కావాలని అడిగానా? ఎప్పుడు అడగలేదు. అన్ని ఉన్నాయి కానీ ఒకటే మాత్రం నాకు లేదండి. ఏమిటి నీకు లేదు? ఏమిటింది? అన్ని విధాల ఆస్తి పాస్తులు అధికారములన్నీ మనకున్నాయి. మరి నీ మనసులో కల్లా కోరిక ఏమిటో దాతగా చెప్పు. బాధ ఏమిటి? లేదండి, చెప్తాను కదా. మరి ఎంతో ప్రేమతో 5 అన్నదమ్ములు కలిసి మరి నాకు పెళ్లి చేశారు. నేను నా కంటి రెప్పలా కాపాడుకుంటున్నాను. మరి కవులందరికీ నీవు మొదటి ఆడపిల్లవు కావున్నా నీకు తక్కువే ఉంది. ఏమిటమ్మా తెలిచేది అడుగుతానా? కాదండి, ఏంటి? ప్రతినిత్యమైనా గాని నా కోరిక ఏంటో తెలుసా? ఏంటి? నా భక్తే కదా, నా మొగుడే కదా, కోరిన కోరికలని ఇస్తాడు కదా అని నోటికి వచ్చిన కోరికలని కోరుకోకూడదు ఆడవారు. ఎందుకంటే ఆడది హద్దులో ఉంటేనే ఆడది అన్నారు, హద్దు మీరిట్లయితే గాడిది అంటారండి. అందుకని అత్తవారింటికి వచ్చినప్పుడు ఆడది 6 గుణములు నేర్చుకొని రావాలి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, రూపేశ లక్ష్మి, క్షమాధరిత్రి, భోగ్యేష్ మాత, శైలేష్ వేశ్య, షట్కర్మ యుక్తి ధర్మ పత్ని అన్నారు. కార్యేషు దాసి అంటే ఇంటి పనులు ఎందు ఎంత యజమాని అయినా ఒక దాసి వలె ఇంటి పనులు చేసుకోవాలి. కరణేషు మంత్రి అంటే రాజు వద్ద మంత్రి ఉండి రాజుకు తెలియని మాట మంత్రి సలహా ఎలా ఇస్తాడో ఇంటిలో కూడా భర్తకు తెలియని విషయాలుంటే మరి భార్య అనేది సలహా అందించాలి భర్తకు. ఇక రూపేశ లక్ష్మి అన్నారు. రూపంలో ఆడవారు ఎలా ఉండాలంటే కట్టుకోవడానికి వస్త్రములు లేకుండా, పెట్టుకోవడానికి సొమ్ములు సొమ్మందాలు లేకుండా, తినడానికి అన్నం లేకుండా, ఉండడానికి మేడల విద్యలు లేకుండా ఆడవారు ప్రతినిత్యము చిరునవ్వు నవ్వుకుంటూ ఒక లక్ష్మి వలె నవ్వుతూ కలకలలాడుతూ ఉండాలండి. అలా ఉండకపోతే ఏమవుతో తెలుసా? ఈడుపుగాలమ్మ ఇంటికి కీడన్నారు, మార్పు ముఖమమ్మ మొగలికే కీడట. అందుకని 6 గురువులు నేర్చుకుని నీ ఇంటికి నేను వచ్చాను. నా కోరిక ఏంటో చెప్పాలా? ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారు? నేను వరంలోకి వెళ్తున్నాను. అవునా? గౌరీ వానమో చూడగలిగే నదిలోనా ప్రాణనా నేను కూడా వస్తానండి. నువ్వేం చేస్తావు? వచ్చి అది కాదురా, భార్య భర్తలంటే ఎలా ఉండవు తెలుసా?
చిలక గోరువెంకల్లాగా చిరునవ్వు నవ్వుకుంటూ ఎంతో కలిసి మెలిసి ఉండాలి. అయితే పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు నన్ను ఇంట్లోనే ఉంచారు కానీ ఎన్నడైనా కానీ నన్ను బయటికి తీసుకెళ్ళలే కదా. ఎందుకంటే నేనంటే అతనికి ఎంతో ప్రేమ అభిమానం కదా. అలా ఉండకూడదు. భార్య భర్తలు ఎలా ఉందో తెలుసా? ప్రేమ ఉండకూడదు. కష్టములోనైనా సుఖములోనైనా అన్ని పడతాయి నువ్వు చెప్పేది అసలు నీకు నేను ఏమైతాను? భార్య. నువ్వు నాకు భర్త అవును. అంటే అర్ధాంగి అన్నారండి. అర్ధాంగి అంటే అర్థం ఏంటో తెలుసా? భర్త సుఖములోనైనా భర్త కష్టములోనైనా అర్ధ భాగాన్ని పంచుకున్నదే అర్ధాంగి అన్నారు. మీరేమో చాలాలకు వెళ్లి ఒక్కడే కష్టపడుతున్నారు, నేనేమో ఇంట్లో సుఖంగా ఉంటున్నాను. అందుకని నీలో సగ కష్టాన్ని నేను పంచుకొని పతివ్రతలు ఇస్తానండి. ఓహో, నాతో సగము కష్టాన్ని పంచుకుంటావా? ఎందుకో తెలుసా? మీరు తాళ్ళు ఎక్కి కళ్ళు తీసుకొస్తారు. ఆ కళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చినట్లయితే నేను అమ్ముతాను. అవసరం లేదు. అప్పు వస్తానండి. నీవు కౌలు యూనివర్సిటీ బిడ్డవు. నీకు 5 అన్నదమ్ములు ఉన్నారు. నేను పరమేశ్వరుడు శంకరుని కొడుకును. మరి ఇంత గొప్పవాడై ఉండి నీ చేతులను కళ్ళంపిస్తానా? ఏమిటమ్మా నీవు మాట్లాడే మాట? అది కాకుండా వరము చూస్తానంట. వరము చూడాలి. పతివ్రత అయిన ఆడది వరములు చూస్తారు, వరములు చేస్తారన్న భాష నోటికి రాకూడదు. సీతాదేవి వరము చూస్తారన్నది అష్ట కష్టాలు పడ్డది. మరియు చంద్రావతి వరము చూస్తారన్నది అష్ట కష్టాలు పడ్డది. నీ నోట పవిత్రమైన స్త్రీవి పతివ్రతవు, మహర్షి బిడ్డవు. నీవు వరం చూస్తారంటే ముందు నీకేం జరుగుతుందో నాకు తెలియదండి. కష్ట సుఖాలు కాబడి కుండ లాంటివండి. మానవ జన్మంలో కొన్ని రోజులు సుఖం ఉంటాది, కొన్ని రోజులు కష్టం ఉంటాది. కష్టం వచ్చిందని బాధపడకూడదు, సుఖం వచ్చిందని సంతోషపడకూడదండి. ఎప్పుడు కూడా నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నప్పుడు అది కాపురం అంటారు. వరము చూడడం నీకు భావ్యము కాదు. నేను చెప్తున్నాను కదా, నా ఎప్పటి మధ్యవర్గములు ఉంటారు, మరి నా ఎప్పటి దాసికాంతలు ఉంటారు. వాళ్ళు చేసే పని నీవు చేయడం కాదు. నేను ఇంట్లోకి వెళ్ళు. ఏమండి? నా మనవి వినుమా మనోహర, నా మనవి వినుమా వెంబడి చేరినా నాకి కష్టము కలుగదు కోరి రమ్మనుమా నా కోరిక కోరి. గుడి ఎక్కడ ఉంటే దేవుడు ఎక్కడ ఉంటాడు కదండి. దీపం ఎక్కడ ఉంటే వెళ్తురాడు ఉంటాడు కదా. మరి భర్త ఎక్కడ ఉంటే వారు ఎక్కడ ఉండాలి కదా. నువ్వేమో మనములా నేను ఇంటికాడ ఎట్లనండి. మరి ఆయన మీద కాకపోతే ఇంకెవరి మీద? చూడు, నీ వరం చూస్తానన్న కోరిక నీకు పుట్టినప్పుడు నీ కోరిక నేను కాదు. నేను వరములో పెడతాను. మన ఇంట్లో దాసికాంతలు ఉన్నారు కదా, వాళ్ళని ఎప్పటించుకొని వరము చూస్తాను కూడా నీ కోరిక తీస్తాను. సంతోషం అండి. నాకు అనుమతించినందుకు ఎంతో సంతోషం అయ్యాది. కానీ మన ఇంట్లో ఉన్న చెలికతేని మన సుధీని భార్య, వాడి భార్యను ఎమ్మటించుకొని రావాలా? ఆమెకు రోజు వస్తాది పోతుంది కదా, ఆమె ఎమ్మటి రా, ఆమెల్లా చూడు. మేమేం పని చేస్తామో నువ్వు చూస్తుంటావు. సరేనండి, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. వెళుతున్నా వెళుతున్నా నీ గుడికే వెళుతున్నా. మధ్య రాగు దేవ గౌడ సంఘానికి విజ్ఞప్తి అండి. ఓడిబియ్యం పోస్తే మిగతా కథ ప్రారంభిస్తాం. వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా నీ గుడికే వెళుతున్నా. వెళుతున్నా వెళుతున్నా నీ గుడికే వెళ్ళాలని లేకున్నా. ఓ పరా
వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా నీ గుడికే వెళుతున్నా హరా శివ శివ సాంబ శివ నీదు మహిమ సాంబ శివ సాంబ శివ నీదు మహిమ ఎన్నటికి హర హర శివ శివ హర హర శివ శివ గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతమంటే గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతమంటే సంఘం తరపున ఓడిపోయే వచ్చినాయి. ఇంకెవరన్నా వేరే పోసుకునే వాళ్ళు జలముల ఎంగిలంటున్నావు శివ హర హర శివ శివ హర హర శివ శివ సాంబ శివ నీదు మహిమ ఎన్నటికి సాంబ శివ నీదు మహిమ ఎన్నటికి తెలియగాయే నాద శరీరాపదా వేద విహారహరా జీవేశ్వరా శంకరా నాద శరీరాపదా వేద విహారహరా జీవేశ్వరా శంకరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానవని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానవని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే దిక్కరింద్రజిత హిమజిరింద్రజిత కంధరా నీల కంధరా రుద్రులెరుగని రుద్రవీణ నిర్దిద్రగానని అవతరించరా వితరించరా శంకరా నాద శరీరాపరా వేద విహారహరా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుగులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరుమే ఉరుములు సరి సరి నటనల తిరి తిరి మూవలు కాబోలు మెరిసే మెరుగులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరుమే ఉరుములు సరి సరి నటనల తిరి తిరి మూవలు కాబోలు పరవశాల శిరసు గంగా వరకు జారిన శివగంగా పరవశాల శిరసు గంగా వరకు జారిన శివగంగా ఆగా నలగరిను మురుగంగా ఆనంద వృత్తిలే సరవంగా శంకరా నాద శరీరాపరా వేద విచారహరా జీవేశ్వరా శంకరా 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 శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర
భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి నీ సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర మారేడు నీవని ఏరేరితేన మారేడు దళములు నీ పూజకు మారేడు నీవని ఏరేరితేన మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెరదిన గంగమయ్యవని గంగమ్మ మెరదిన గంగమయ్యవని గంగను సేనా నీ సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర ప్రణమిల్లి ప్రణమిల్లి सर्वविघ्नोपशान्तः अजानं पद्मार्गं गजानं मानिशम् अनेकदन्तं भक्तानान्यकदन्तं पास्महे ॐ खण्डमण्डलाकारव्याप्तमेनाजराशरावां तत्त्वन्दर्शेन तस्मै श्रीगुरुवे नमः तदेव लग्नं सुदिनं तदेवं ताराहं चन्द्रावरं तदेवाध्यावनं दैवनं तदेव लक्ष्मीवरे आविरामावतारं दातारं सर्वसम्प्रदालोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमंगलमंगल्य शिव सर्वति सर्गे शरण्यत्रेयम्बके नारायणी नमस्ते ओम लक्ष्मीनारायणाभ्यं गुरुभ्यो नमः वक्षन्तरे वक्षन्तरे गौड़ कल्याण में नित्या సరే మనము కాసర్తులమని వెలకటూరు నాయకపల్లి రెండు గ్రామాలు కలిసి మనము కాసరత్తులు కావున మనకు 3 ఆటలు మరి ఓడి బియ్యము 72,016 రూపాయలు ఇంటికి తవ్వని బియ్యమును సంగారు వారు ముట్టిది ముచ్చమై పట్టిది బంగారమై ధనకరక వస్తు ఆహారములకి మరి మిక్కడు కళ్ళు ఉంటే ముఖాలు మంటి అన్నము అని శివుడు అన్నడు కావున మరి ఆడబిడ్డ దీవరాంతి అత్తివారు దీవరాంతి కలిసి ఈ 2 గ్రామాలకు సుమంజలికంగా విజయ్ భవ అరచేతి గొడుగైన దీవ్రాతం పైన మంత్రి సరే ఇప్పుడే కైలాసంలో ఉన్న పార్వతీదేవిని మనకి రప్పించాలి. భక్త భోలా శంకరుడు కైలాసంలో నుండి తీసుకురమ్మన్నారమ్మ సభలో భక్త రమ్మని ఆజ్ఞాపించున్నాడా? సరే వెళ్దాం పదండి. 3 కన్నుల వాడ తోడు బాజల వాడ జోహారురా 3 కన్నుల వాడ
కోసం నిలుచున్నారు. తెలంగాణ శిరస సంగదములు చేసేదగా చెరవేపరించవలదును కరుణతో నన్ను పిలువనంప కారణమేమో ప్రభు ఈనాడు పిలువనప్పటిది నేటి దినమున సముద్రమ్మని ఆజ్ఞాపించున్నారు. నన్ను పిలువనప్పడానికి గల కారణం ఏమిటో నాతో దాసుగా వసంతండి దేవా. మనోహరి నేను చెప్తా వింటావా? నీ యొక్క అస్తము చూసి బ్రహ్మదేవుడు నవ్వాడు కాబట్టి అందుకొరకే నాకు కోపము వచ్చాది. ఆ కోపము చేత బ్రహ్మను ఒక దెబ్బ కొట్టి ఉన్నాను. దెబ్బ కొట్టినందువల్ల ఆ బ్రహ్మ శిరస్సు నా చేతికి అందుకున్నాను కాబట్టి ఈ బ్రహ్మత్య పాతకం పోవాలని చెప్పండి. ఎన్నెన్నో పుణ్యక్షేత్రములు సేవించారే గాని ఎక్కడ కూడా వినడానికి పోదాం లేదు. ఈ బ్రహ్మ పాతకం ఎలా పోతుందో నీవే చెప్పాలి దేవి. ఏ విధంగా పోవలేను అది మీకు తెలిసిన విషయమే కదా. అందుకని దానికి ఏదైనా మార్గం ఆలోచించి ఆ శాప విమోచన గురించి ఆలోచించండి. మనోహరి నేను ఎన్నో దివ్యక్షేత్రాలు కూడా సేవించి ఉన్నాను. ఎందరో 10 రోజుల వద్ద కూడా వెళ్ళిపోయానే గాని ఈ బ్రహ్మత్య పథకం పోవడం లేదు. అన్ని హత్యల కంటే బ్రహ్మహత్య చాలా గొప్పది కాబట్టి స్త్రీ హత్య, శిశు హత్య, గోహత్య, బ్రహ్మత్య అని చెప్పన్నారు కావున ఈ బ్రహ్మత్య పథకం పోవాలని చెప్పి నాకు ఏమీ ఆలోచన రావడం లేదు. దారు నుంచి నా లజ్జ సర్వేశ్వరుడా దారు నుంచి నా లజ్జ లోకమాతము భూలోకమాతము కాబట్టి అందులో ఆడదానికి కావున మగవారి కంటే ఆడవారికే ఎక్కువ ఆలోచన వస్తారు కాబట్టి నీకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు మనోహరి. వెళ్తాను నేను. స్వామి దానికి ఒక మార్గము చెప్పొచ్చున్నావా? చెప్పండి. మార్గం సింధు కాశికాపురం పరిపాలించే
మన కుమారుడు ఉన్నాడు కంటమాగౌడు కంటమాగౌడు. మన కోడలు ఎవరు? గౌడాచలమమ్మ. ఆమె మహాపతివ్రత కాబట్టి ఆమె ఉన్న చోటికి మీరు ఆ గ్రామానికి వెళ్ళి ఆమె చేతి మీ పైన పడినా లేక మీరు ఆమెను తాకినా ఆ బ్రహ్మత్య పాతకము విమోచనం పంచున్నారని నా ఆలోచన. చాలా భద్రత అని చెప్పన్నావు కాబట్టి సరే ఆమె వద్దకు వెళ్ళిపోయినట్లయితే నా బ్రహ్మత్య పాతకం పోతుందని చెప్పన్నావు కావునా సరే ఈ విధంగా వెళ్ళాలా మరే దేవి ఈ విధంగా మీరు వెళ్ళకూడదు. మీరు ఈ విధంగా వెళ్ళినట్లయితే స్వయంగా కైలాసం నుండి మా మామగారే వచ్చున్నారని మీకు పూజలు చేస్తున్నారు. అప్పుడు మీ దగ్గరికి రాలేదు కదా, మిమ్మల్ని తాకదు కాబట్టి మీరు ఏదైనా అవతారం అంటే ఒక బ్రాహ్మణుని ఆ విధంగా వెళ్ళి ఆమె ఇప్పుడు తాటి వనములకు మన కుమారున్న చోటికి వెళుతున్నది. అందు గురించి నీవు వారు అవతారాన్ని వెళ్ళి ఆమెను మందలిస్తే ఆమె ఏ విధంగా వచ్చి మిమ్మల్ని తాకినట్లయితే మీ బ్రహ్మత్య పాతకు విమోచనమైంది. ఆమె చెయ్యి నా పైన పడ్డా నా చేయ పైన పడ్డా గాని ఆ పతివ్రత హస్తం నీడ తోకితే పాతకం పోతుంటావా దేవి? సరే దేవి వెళ్ళొస్తాను గాని నీవంతా మూల పదిలంగా ఉండు, చింతగా ఉండు. అరే మంత్రి చూడరా, నా భార్య పార్వతీదేవి చెప్పారు పాతకం పోవాలని చెప్పంటే కాశీపురంలో ఉన్నది గౌడకాంత చెల్లమాదేవి. ఆ యొక్క చెల్లమాంబ మహాపతివ్రత కాబట్టి ఆమె వద్దకు మీరు వెళ్ళినట్లయితే మీ బ్రహ్మత్య పాతకం పోతుంది నాదా. అదే కాక గౌండ్ల వారు బట్టి పెడతారు, సారబట్టి కళ్ళు బట్టి పెడతారు కాబట్టి ఆ కళ్ళు బట్టి కాగులోనా మిమ్మల్ని ఆ కళ్ళు బట్టిలో ఆ గౌడ చెల్లమాంబ దించినట్లయితే ఆమె చేతి నీడ మీపై పడ్డట్లయితే మీ బ్రహ్మత్య పాతకం పోతుంది నాదా అని చెప్పేది పార్వతి. ఇప్పుడు నేను మారు వేషం కట్టుకొని పోవాలి. వెళ్తే మా మామయ్య పొలాశంకరుడు వచ్చారని కొబ్బరికాయలు కొడతారు. భక్తులు ఈ మధ్యలో బాగా కొబ్బరికాయలు కొడతారు. ఇంకా కొడతానికి బడ దొరకపోతే అది కాకుండా మరి మారు వేషం కట్టాలని చెప్పండి. నాకు ఏ వేషం మంచి వేషం మీరు భూలోకం వెళ్ళాలి. మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారు? అదే వేషం రాలేదు. ఒక పెద్ద ఎద్దును చూసుకోవాలి, అదే పాత ముద్దలు కొత్త ముద్దలు అన్ని వేసుకోవాలి. మీ నెత్తికి రుమాలు చుట్టాలి, ఒక డోర్ పట్టుకోవాలి. హారియో హై బుర్బుర్ రవణ బుక్కలు రవణ హారియో హై గంగెత్తులేసి ఎప్పుడు వస్తుంది? ఏ ఊళ్ళకెళ్ళి వస్తుంది? ఓలా శంకరుడు ఏంది గంగెట్ల వేషం కడతారా? మంచి అది బాగా సంభావన మంచి దొరుకుతుంది. ఎప్పుడు వస్తుంది మన గంగెత్తేడవా? గంగెట్ల వారి వేషం నాకు అవసరం లేదు కానీ నాకే ఆలోచన వచ్చేది మంచి వేషం ధరిస్తారా? అన్ని కులముల కంటే అగ్రజాతి బ్రాహ్మణ జాతి కాబట్టి ఆ యొక్క బ్రాహ్మణ వేషం కట్టుకొని నేను వెళ్ళిపోతాను కాబట్టి మరి నా వెంట వస్తావా? మీరు మారు వేషం కట్టేప్పుడు నేను కూడా కట్టాలి. నందిని ఇలాగే వస్తే మళ్ళీ మిమ్మల్ని గుర్తుపడతాం. అందు గురించి మంచి వేషం నలుగురు ఎవరు పిలిచినా పిలిచి బుక్కలు అన్నం పెట్టాలి. సరే నీకు మారు వేషం ధరిస్తున్నారు. మారు వేషం నేను గ్రామ సింహాన్ని చేస్తారా? అడిలో సింహం అంటే తెలుసు. గ్రామ సింహం అంటే రాజగడ పెద్ద కావచ్చు. గ్రామ సింహం అంటే ఎవరుకున్నావా? సునకం అంటే కుక్కరా? కుక్క శంకరన్న ఇంత బతుకు అంత బతుకు బతికి కుక్క చేస్తామని పర్వాలేదురా. కుక్క అయితే అందరూ కూడా దగ్గర తీస్తారు. సరే కుక్క చేసిన ఒప్పుకుంటా. అలా ఆడ కుక్కనా మగ కుక్కనా? ఇప్పుడు మగవారివే కదా, కడుతున్నావు కదా, అందుకే ఆడ కుక్క చేస్తా. సరే నన్ను ఆడ కుక్క చేసి మీ వెంట తీసుకువెళ్తారు. మనం కాశీపుర పట్టణానికి వెళ్ళాలి. చాలా గ్రామాలు దాటుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఊళ్ళే మో కుక్కలు పోతు కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యలో బాగా అవునా? అవి నన్ను అటు ఊరికే ఉంటాయి అనుకుంటున్నావా? నన్ను తీసుకుపోయి గొర్ర గుంజుకపోయి పాతిళ్ళ కొత్తిళ్ళ వేసి తలిగించుకుంటే రైతులు గొల్లె పెట్టుకున్నట్టే అది అడుగుందా నేర్చుకుంటా. ఒకటే ఇతర 16 పిల్లలు తీయాలి. కనలేక నేను చెప్తా మొయ్యలేక ఈ బ్రహ్మత్య పాతకం పోవాలని చెప్పంటే అది గౌడ జలమామ పక్కడికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి నేను నా చేతిలోనే జపమాలం చేసుకుని వెళ్ళిపోతాను. చిత్తం లేవా? ఇప్పుడే కాశీ నగరానికి వెళ్ళాలి. వెళ్దాం పద. అరుడు వెళ్ళలేను శంకరుడు వెళ్ళలేను అరుడు వెళ్ళలేను శంకరుడు వెళ్ళలేను కులగిరులు పర్వతం
తాటివనము వెళ్లే ముందు చెలికత్తలు వెంబడించుకొని తాటివనము రమ్మని అనుమతించాడు కాబట్టి మా ఇంట్లో ఎంతో మంది దాసి ఖాతాలు ఉన్నారు కావున ఒక్కొక్కరిని పిలుస్తాను. మరి వారు ఏ పనులు ఉన్నారో ఏమో నాకు తెలియదుగా, పిలుస్తా. తరుణినే చేరబోయేదాను శృంగారవనమునకే తరుణినే చేరబోయేదానే హరదుగా నా విపుడే తిరి చూడగా మా ఇంట్లో ఎంతో మంది ఉన్నారు దాసికాంతలు. ఏమే నీలవేణి, ఓ నీలవేణి, నీలవేణి నీళ్ళాడుతుందా? ఇదేమిటబ్బా ఇన్ని రోజుల కంచి లేదు ఇప్పుడు నీళ్ళాడుతుందా? అరే పద్మాక్షి లేదా? పాత గోడల మరి తిరుగుతుందా? కొత్త గోడ లేవా? తాడి చేట్లన్నీ వెక్కి ఒక బాంధవనింత పాదము నాదురయు నింపియును ఒక బాంధవనింత ఆ తడితురయు గోసేటి వారలకే తడితురయు గోసేటి వారలకే ఒదము తోలు తవంపు దువారమే అరుణిలే చేరబోయే చక్రపాణి ఉందా అనే చక్రపాణి. అయ్యో మరి ఆ అలివేని ఏం చేస్తుంది? అయ్యో మరి రాజరాజేశ్వరి ఉందా? రావే రావే నా చెలి రాకేంద్ర సభముకి రావే నా చెలి రాకేంద్ర సభముకి రావే నా చెలి రావే రాజేశ్వరి రావే. ఏమే రాజేశ్వరి రావే రావే అంటే ఇట్లా బాగా తగబెడతారు. ఏం చేస్తున్నావే? సరే కానీ నేను చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. నన్ను చూస్తానా? ఏమైందమ్మా? తిరుగు కాదు కాదు మా ఇంట్లో ఉండబట్టికి ఇప్పుడు 20 సంవత్సరాలు కదా. చిన్నప్పటి నుంచి సేవక వృత్తి చేస్తున్నావు, ఇప్పుడు పెద్దదైన అయినావు. మరి నీకు అయిందా ఇంతకు? ఇప్పుడు కాదు బారోలే బాగా పెద్ద ఉంటది. కాదే నీకు పెళ్లి అయిందా? పెళ్లి కాందే కడప అవుతుందా? నీ పెళ్లి ఎన్ని సంవత్సరాలు? పెళ్లి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అయితే నీ భర్త ఎప్పుడు కనిపించలేదుగా? పెళ్ళైనాక 6 నెలలుగా చచ్చిపోతే నీకెట్లా? పెళ్ళైన 6 నెలలకే చచ్చిపోయిందా? నీ భర్త చనిపోయి 5 సంవత్సరాలు అయితే ఈ బండికి డ్రైవర్ ఎవరు? అంటే ఇక నా మొగడు చచ్చిపోతే ఊళ్ళో మొగలు లేదు. నేను మా ఆయన చనిపోయినాక నేను బర్ల పెండ తీస్తానికి బర్ల కడిగి పోదును. ఇక బర్ల పెండ తీయంగా బర్ల కాసే బర్ల మల్లయ్య లేడా ఆయనే రాజేశ్వరి చిన్న వయసులో నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అని మాట కలిపిండు. ఇక నేను కూడా మాట కలిపిన చేసిండు కూర్చున్నాడు. సరే ఇప్పుడు ఎవరో ఒకరు సహాయం చేశారు ఒంటరి దాని
కానీ అది సహాయమేనమ్మా, అది సహాయమే. ఒంటరి దాని వాడి జంటగా చేశాడు కానీ అదే. సరే. మరి ఇప్పుడు నీకు గర్భమై ఎన్ని నెలలా? ఇదా అమ్మా, ఇది మొన్న మొన్న దీపావళికి 10 వెళ్ళి 11 పడ్డది. నిద్రముఖం దానా అసలు ఎందుకేమన్నా ఎవరైనా కానీ ఆడవారు 9 నెలలు మోస్తారు లేదా 10 నెలలు. ఆహా, అందరి లెక్క కాదమ్మా. నేను ఎప్పుడు 5 అనుకుంటే అప్పుడే అవుతుంది. అయితే మొన్న 5 నెలల 5 అనుకున్నా, అనుకుంటే అప్పుడు నాట్లు వచ్చినాయి. ఇక నాట్లు వేసినాక 5 అనుకున్నా. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే. అయితే నాట్లు వేసినాం, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత డాక్టర్ ఉస్మానియా హాస్పిటల్కి అయినా, అక్కడ చూపించిన అంటే లోపల పిల్లాడు మంచిగా ఉన్నాడు పరీక్ష చేయించిన, అక్కడ మంచిగా ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ చూపించిన అది డాక్టర్ పరీక్ష, ఇక్కడ కూడా మంచిగా ఉన్నారు. ఇక మంచిగా ఉన్నప్పుడు ఇంత తొందరగా కూడా ఎందుకు, పొలాలు పోసినాక అవుతుంది అనుకున్నా. ఇప్పుడు ఇంకా దగ్గర వల్లే పొలాలు మొత్తం దగ్గర పడ్డాక 5 అవసరం. ఇక మొన్న మా సర్పంచ్ గారు ఏం చేశారంటే, రాజరాజేశ్వరి నీ మామూలు కాన్పు కాదు, నువ్వు ఇప్పట్లో అయ్యేటట్లేవు, 9 నెలలు 5వ కావచ్చు అనుకున్నా, అయితే లేవు. ఇక ఈ నీకేమన్నా రోగం వచ్చి నువ్వు ఇలా వచ్చినావు అనుకో, ఈ ఊళ్ళో నాకు ఖరాబ్ పేరు వస్తుంది అని ఈ పొలాలు మొత్తం కోసిన తర్వాత వాళ్ళ పాలే నా పేరు పంపిస్తాను. ఎక్కడికి? హాస్పిటల్. ఇంకెక్కడ పంపిస్తాను? డెలివరీ. సరే, ఎవరైనా 10 నెలలు 9 నెలలు వస్తారు, నువ్వు 11 నెలలు అంటున్నావు. నీ కడుపులో పెరిగేది పిల్లనా బల్లనా? పిల్లనే బల్లే కావచ్చు. మరి ఇప్పుడు మా తోడుగా మరి దాడి వల్ల వస్తావా? వస్తానమ్మా. అలకనే ఉండదా? అల్క ఎవరు నాకు ఎగరలే. సరే గాని ఇప్పుడు ఏంటంటే త్రోవ ఎదగాలంటే శాస్త్రము సామెతో కథనో పురాణమో చెప్పుకుంటూ వెళ్ళాలి. మర్చిపోతాడు. ముందు పడికొస్తా పోతాడే. ఒక్కరి ఎక్కడి నుంచి దొరికిన. సరే గాని నీకేమైనా పొడుపు కథలు వస్తాయా? శాస్త్రాలు వస్తాయమ్మా. వస్తాయా? వస్తాయి. ఎక్కడ నేర్చుకున్నావు? నేనా మ్రాగిలా శృతాల కాడ చాలా పెద్ద దొడ్డు అక్షరాలే మొత్తం దొడ్డి. సరే, నేను ఒక శాస్త్రం ఎత్తాను, దానికి అర్థం చెప్తావా? ఏంటమ్మా? తరువుకు 3 అక్షరంబులు, ఇరవుగా నడిమక్షరంబు తీసిన రాజవు, తరుణయ్యదో రాజవరో తగదీని చెప్పినట్టి ధన్యులు గలరే. ఏమిట్రా తెలిసిందా? తరువనగా ఒక చెట్టు, దానికి 3 అక్షరాల పేరు వస్తుంది. మరి అందులో ఒక అక్షరం తీసేస్తే రాజు పేరు వస్తుంది. ఆ రాజు పేరు ఏమిటి? ఆ చెట్టు పేరు ఏమిటి? అలా అంటున్నావా? నాకు తెలియదు కానీ దానికి బదులుగా ఇంకోటి వేస్తాను. అవునా? వెయ్యు 3 ఏళ్ళు. 3 ఏళ్ళు 3 రాళ్ళు. 3 రాళ్ళు మీరేమన్నా అంటారేమో. 3 ఏళ్ళు 3 రాళ్ళు అన్నావు, బాగానే ఉంది. నేనేమనుకోను. 3 ఏళ్ళు 3 రాళ్ళు మీరు మళ్ళీ బాధపడతారు. వేయబోయే శాస్త్రం కొద్దిగా మోటుగా ఉంటది కాబట్టి ఏమన్నా అపార్థం చేసుకుంటావేమో అనుకుంటున్నావా? ఏమి అపార్థం చేసుకోలేదు. దానికి అర్థం మంచిగా చెప్పాలి. అర్థం ఉన్నది నువ్వేమనుకోవద్దు. ముందు నేననుకుంటానే 3 ఏళ్ళు 3 రాళ్ళు 3 ఆకులు అంటే శాస్త్రమే. అది కూడా ఇది శాస్త్రమేనా? సరే, నీ దానికి అర్థం నాకు తెలియదు. నా శాస్త్రానికి అర్థం నేను చెప్తాను. చెప్పండి. 3 అక్షరాల చెట్టు పేరు ఏమిటంటే వాయిలి. వాయిలి. అందులో మధ్య అక్షరం ఈ అక్షరం తీసేస్తే వాలి అవుతుంది. వాలి. రాజు పేరు వాలి, చెట్టు పేరు వాయిలి. నేను వేసిన శాస్త్రానికి భావన ఇది. మరి నువ్వేంటే 3 ఏళ్ళు అంటున్నావు? ఏంటది? 3 ఏళ్ళు 3 ఏళ్ళు 21.
21, 61 కాదమ్మా. 3 ఏళ్ళు అంటే తాబేలు, కుందేలు, తోడేలు ఏళ్ళు వచ్చినాయి. 3 ఏళ్ళు. 3 రాళ్ళు. 3 రాళ్ళంటే పొయ్యిరాళ్ళు, హద్దురాళ్ళు కాదమ్మా. మరి మనమరాలు, ఇయ్యపురాలు, యారాలు, 3 రాళ్ళు వచ్చినాయి. ఏంటిది మర్చిపోయినా చెప్పరా? 3 ఏళ్ళు, 3 రాళ్ళు, 3 ఆతులు. జమానత్, ఇకామత్, అదలత్. గిరిజాముఖని చలన కమలములారిజాముఖని నిరతము వేడితి కరుణతో హరగిరిజారమణ నమో పార్వతిపతి హే నమః హర హర మహా. ఇదేనా మన్నవ మరి ఎల్లమ్మ మరి ఇదేనా? పెట్టి నాకు సాధన అవుతుంది అమ్మా. నా భర్త అయినా కానీ తాళ్ళు ఈదులు గీయడానికి వెళ్ళాడు. అతడు రావాలంటే ఆలస్యం అవుతుంది. ఇంటికాడ వారికదారులు ఎంతో మంది వస్తారు కాబట్టి ఆలస్యం అయితే బాగోదు. కాబట్టి అది అక్కడ ఉన్నది బాణంలో కళ్ళు ఉంది కదా, మన బాణంలో మోస్తే మనం ఇంటికి వెళ్ళిపోదాం. పోయి ఆ లోపడున్న పోడు అమ్మ కల్లే అమ్మ ఆగరాదు పోయేదా? కడుపులో ఉన్న మనకి కళ్ళు వాసన తెలిసిందే. అయ్యే ముందులే అమ్మ నేను ఏం చేయాలి? కల్లే బర్రగాస్తాయన అమ్మా కొట్టపోయే పిల్లగాడు అంటాడు నువ్వు తాగిపోతే నేనే వచ్చి తాగుతా అంటా. అంటే పిల్లగాడి ఇష్టం ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే అంటావు. నీకు కళ్ళు పోయాలంటే మాకు ఒక ధర్మం ఉంది. ఎంత గిరాకీ వచ్చినా గాని మేము చూడవే, నీకు కళ్ళు పోయాలంటే మా పద్ధతి ఏంటో తెలుసా? మా ఇంటి ఎలవేలుపు మా కులదైవమైన రేణుక ఎల్లవ తల్లి ఉంది. మేము చెట్టు మీద కళ్ళు తీసుకొచ్చినప్పుడు మా రేణుక ఎల్లవ తల్లికి మేము మొక్కుబడి చెల్లించినాక ఎంత గిరాకీ వచ్చినా గానీ తర్వాత అమ్ముకుంటాం. కాబట్టి నీకు కళ్ళు పోయాలంటే ముందుగా మా తల్లికి నేను సాగ పంపాలి. రావే రావే ఎల్లమ్మ తల్లి, రావి రావే ఎల్లమ్మ తల్లి, శివుని బిడ్డ సిరిగల్ల తల్లి, రావే రావే ఎల్లమ్మ తల్లి, శివుని బిడ్డ సిరిగల్ల తల్లి, రావే రావే ఎల్లమ్మ తల్లి. అమ్మ పుట్టలోన పుట్టినవమ్మ, పుట్టలోన పుట్టినవమ్మ, పువ్వులోన పెరిగినవమ్మ, పుట్టలోన పుట్టినవమ్మ, అమ్మ జమదగ్ని ఇల్లాలివై, జమదగ్ని ఇల్లాలివై, జగతి యందు నిలచినవమ్మ, జమదగ్ని ఇల్లాలివై, మావురాల ఎల్లమ్మ తల్లి కరుణించవే మా కల్పవల్లి, మావురాల ఎల్లమ్మ తల్లి అమ్మా శివునికి చిన్న బిడ్డవే, శివునికి చిన్న బిడ్డవే, గౌడవారికి ఆడబిడ్డవే, శివునికి చిన్న బిడ్డవే, అమ్మరావే ఎల్లమ్మ తల్లి, శివుని బిడ్డ సిరిగల్ల తల్లి, అమ్మరావే ఎల్లమ్మ తల్లి. తాగుతావు కదా? నేను తాగుతా తాటికలు. లోపల పిల్లగానికి తాటికల్లు బాగా గరం అవుతుందట. పోరడు మొన్న వైన్స్ కాడ కోగానే
అమ్మ బీరే అంటాడు, అమ్మ పూరే అంటాడు. అది నీ తాగబుద్ధి వాణిగా పెడతానే నిందా దొరికి బట్టి చంపితే ఇంకోసారి కళ్ళు అడగదు. దుకాణం కనబడితే నాకంటే ముందు ఫోటో ఊపుతాడు లోపల. చూపించినాను. సరే ఈతకల్లు తాగుతావా? ఏ తావరా కూడా ఏ తావరా పుట్ట మీది ఈత కళ్ళు పుట్ట నిండా దాగవమ్మ పుట్ట మీది పుట్ట నిండా దాగవమ్మ పుట్ట మీది ఈత కళ్ళు రాజేశ్వరి అయ్యో బిడ్డ చచ్చిపోతాడే అట్లా పడుతుంది. అయ్యో ఇది ఎక్కడ మోరు దోపుతురా పిల్లలు లేక ఎంతో మంది ఏడుస్తున్నారు. చాలా మండవా కాదు మనం ఫ్లైట్ లో పోతలేమా? ఒక పని చేయమ్మా, ఆ 2 బుగ్గలు పని చేసి 2 గుడ్లు కొట్టు. ఆమ్లెట్ ఆగమ్మా, పిల్లగానికి కడుపు వస్తుందట. నాకు వచ్చినప్పుడల్లా వానికి అట్లా ఎత్తేస్తాను. అమ్మా నమ శివాయ నమః. కైలాసగిరివాస మమ్ము కాపాడు పరమేశ, నీ కోలనులో స్నానమాడి గుడిలోన చేరుకుంటా, నా మదిలోన నమ్ముకొని పాపమెల్లా పాపుకుంటా. శివాయ